హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హర్ష సాయి పైన కేసు నమోదు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హర్ష సాయి అంటే తెలియని వారు లేరు. తెలుగు యూట్యూబర్గా అందరికీ సుపరిచితం. తన ఛానల్ ఫర్ యూ తెలుగులో వినోదము, సంగీతము, సామాజిక సమస్యల గురించి వీడియోలు చేస్తూ ఉంటాడు హర్ష సాయి. 2018లో ఛానల్ను ప్రారంభించి ప్రస్తుతం 62 లక్షల మందిని అయితే ఫాలోవర్స్ని సంపాదించుకున్నారండి ఈయన. సో హర్ష సాయి స్వంత స్థలం వచ్చేసి వైజాగ్. ఎంతోమందికి ఆర్థిక సాయం చేస్తూ ఉండే ఈయన పైన ఇటీవల ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్లను ప్రమోట్ చేస్తూ ఎంతోమంది అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రముఖ యూట్యూబర్ రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హర్ష సాయి సేవ ముసుగులో పేదవాళ్ళను ముంచుతున్నారని, బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు సంపాదించడానికి పేదవాళ్లకు సహాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడని కామెంట్స్ చేశాడు. వాళ్ళకి అలా డబ్బులు సహాయం చేస్తేనే సమాజంలో తనకు గుర్తింపు వస్తుందని, క్రేజ్తో తాను ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్లో ఫాలోవర్స్ డబ్బులు కూడా పెడతారని, ఆ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చని హర్ష సాయి ఫీల్డ్కు ఎంచుకున్నారని రవి ఆరోపించారు. హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు 60 లక్షల వరకు కూడా తీసుకున్నారు అని ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలపై హర్ష సాయి స్పందించారు. ఈ ఆరోపణలపైన స్పందించిన హర్ష సాయి తానేమీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం లేదని అయితే చెప్పారు. నాన్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. టిక్టాక్ యాప్ని బ్యాన్ చేశారు కదా, ఎవరైనా వాడగలుగుతున్నారా? అలానే బెట్టింగ్ యాప్స్ కూడా బ్యాన్ చేస్తే సమస్య ఉండదు కదా అని అన్నారు. అయినా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేసే దాంతో పోలిస్తే తాను చేసేది చాలా చిన్నదని అన్నారు. ఒకవేళ మేము బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకపోతే మాకు వచ్చే డబ్బులు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు నాలెడ్జ్ కూడా లేకుండా, డిస్క్లైమర్ కూడా వేయకుండా ప్రమోట్ చేస్తారని, బాధ్యత లేకుండా ఉంటారని అన్నారు. మేము అయితే జాగ్రత్తలు చెప్తామని, హెచ్చరిస్తామని కూడా ఈ మేరకు చెప్పుకొచ్చారు.